పహల్గాం ప్రాంతానికి ప్రైమ్ 9 న్యూస్ వెళ్ళింది. ఆర్మీ చెక్ పోస్టులను తప్పించుకునేందుకు అడ్డదారిలో ఉగ్రవాదులు వెళ్లారు. రెక్కి నిర్వహించి దాడులకు పాల్పడ్డారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. బైసరన్ లోయకు వెళ్ళేటటువంటి రోడ్డు అయితే అసలు నడవడానికి కూడా వీలు లేదు. అక్కడ ఆ కొండల నుంచి మనము నెమ్మదిగా అంటే ఈ చిన్న రూట్లో నడుచుకుంటూ వచ్చాం. ఈ చిన్నది జస్ట్ స్లిప్ అయిందంటే మనం అటు సైడ్ వెళ్ళిపోతాం, పడిపోతాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మరి కొంత ప్లేస్కి ఇక్కడ మా కెమెరా పెట్టేసేసి మొబైల్ ఇచ్చేసి షూట్ చేసి, ఎందుకంటే ఆ షూట్ చేయడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కెమెరామెన్కి. అసలు ఒక్కసారి చూడండి, ఇది లోయకు సంబంధించినటువంటి బైసరన్ లోయకు ఇదొక దారి. అంటే ఎక్కడైనా ఆర్మీ పర్సన్స్ ఉంటే వాళ్ళకు కనపడకుండా ఇలా అడ్డదారిలో వెళ్ళినటువంటి ఉగ్రవాద దొంగ వెధవలు ఇలా వెళ్ళారు. ఈ రూట్ నుంచి వాళ్ళు ఆ ప్లేస్కి రీచ్ అయ్యారు. బైసరన్కి దొడ్డిదారిన వెళ్ళినటువంటి రూట్ ఇది. ఎందుకంటే చెక్ చేయడానికి ఆర్మీ ఫోర్స్ చెక్ పోస్టులు అన్నీ ఉంటుంది. వాటిని తప్పించుకొని వెళ్ళాలంటే కూడా చాలా కష్టం. అందుకని ఒక నార్మల్గా అక్కడి నుంచి ఎంట్రీ అయితేప్పుడు ఆర్మీ దుస్తుల్లో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళడానికి ఒక వారం రోజులు అక్కడ ఉండడం కొరకు ఇలా రూట్ని వెళ్ళి ఆ చెట్లలో అక్కడ కనిపించేదంతా కూడా హిమాలయస్ మనకు కనపడుతుంది. మొత్తం ఇప్పుడు మనం హిమాలయాలకు దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే మనం ఉన్నాం ప్రస్తుతము. అంత దగ్గరగా ఉండి మొత్తము ఇక్కడ రెక్కి ఎలా నిర్వహించారు, ఏ రూట్లో వెళ్ళారన్నదే మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.